హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మైసూర్ బోండా చేస్తున్నాం, చూసేయండి. దీనికోసం నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. కొద్దిగా వంట సోడా, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ తురిమి పెట్టుకున్నాను సన్నగా. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము ఎవరు వేసుకోరు కావచ్చు, నాకు తెలిసి నేనైతే వేసుకున్నాను. ఇది ఒక వెరైటీ. పుల్లటి పెరుగు, దీన్ని మజ్జిగలాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, కొద్దిగా వేసుకుంటూ. పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను కాబట్టి అప్పటికప్పుడు చేసే మైసూర్ బోండా అంటున్నా. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి, అది సరిపోకపోతే మజ్జిగ. ఇక మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు ఇందులో ఇలా వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే హై పెడితే పైన మాడిపోతే లోపల పచ్చి ఉంటుంది. ఇది గోధుమ పిండి కదా, కాస్త ఎక్కువసేపు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకునే మైసూర్ బోండా సింపుల్ స్నాక్. ఇది మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు వెంటనే చేసుకోవచ్చు. కాస్త పుల్లటి పెరుగు వేసుకొని చేసుకుంటే మైసూర్ బోండా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీతోటి దేనితోటైనా తినచ్చు. నేనైతే మైదా పిండి వాడలేదు, గోధుమ పిండితోటే చేశాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోధుమ పిండితో చేసినా కూడా చాలా బాగుంటాయి, చాలా పొంగుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, లోపల కూడా చాలా చక్కగా కుక్ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.